ప్రభునందు ప్రియమైన మీ అందరికీ శాంతి సమాధానములు కలుగునుగాక. ట్రినిటీ పురుషుల ఆదివారపు శుభాకాంక్షలు. మనము పురుషుల ఆదివారమును ఎందుకు ఆచరించాలి? పూర్వము యునైటెడ్ మెథడిస్ట్ సంఘము ద్వారా పరిచయం అయినది ప్రత్యేక పురుషుల ఆదివారము. ప్రస్తుతము అన్ని క్రైస్తవ సంఘములు తమ సంఘములో ఏడాదికొక మారు ఆచరిస్తున్న విధానమే ప్రత్యేక పురుషుల ఆదివారము. సంఘ పరిచర్యలో సంఘానికి కట్టుబడి సంఘాభివృద్ధికి పాటుపడిన పురుషులు అనగా సంఘ కాపరి, ప్రార్థనా సహవాసములలో నాయకత్వం వహించిన వారు, ఆరాధనా సేవకులుగా ఆదివారపు పాఠశాలను నడుపుటలో యువజన మరియు తదితర శాఖల ద్వారా మార్గదర్శకత్వం వహిస్తూ సంఘాభివృద్ధికి పాటుపడే వారిని సంఘము అభినందించుటకు ఏర్పాటు చేసినదే ప్రత్యేక పురుషుల ఆదివారము. పురుషుల ఆదివారము అనగానే బాధ్యతా నిర్వహణతో, ఆటపాటలతో, బహుమతులతో, సంబరాలతో అంబరపు అంచులని తాకే మనము పురుషుల ఆదివారము మాత్రమే కాదు, ప్రతి ఆదివారము పర్వదినంగా భావించి సంఘములో స్తుతి ఆరాధనలతో దేవుడిని మహిమపరుస్తాము. హల్లెలూయా. సోమవారము అవ్వగానే పొంతి పిలాతుల చేతులు కడుగుకొని లోక జీవితములో కలిసిపోతాం. ఇదేనా దేవుడు పురుషులకు అప్పగించిన బాధ్యత? ఈ పురుషుల ఆదివారం రోజున సంఘములోని పురుషులంతా సంఘమునకు కట్టుబడి ఉండుటకు చేసే వడంబడికయే ఈ పురుషుల ఆదివారము. మనస వాచ కర్మణ ఈ ట్రినిటీ సంఘానికి మనం చెయ్యందిస్తామని చేసే వాగ్దానపు రోజే ఈ పురుషుల ఆదివారము. సంఘములోని ప్రతి పురుషుడు క్రీస్తు పరిచర్యని ట్రినిటీ కమ్యూనిటీ సంఘము ద్వారా శక్తివంతము చేయుట లక్ష్యముగా వాగ్దానము చేసే రోజే ఈ పురుషుల ఆదివారము. విభిన్న అనుగ్రహాలు, తలాంతులు, ఆసక్తి కలిగి ఉన్న మనము సంఘము యొక్క అభివృద్ధి కొరకు పాటుపడాలి. పురుషుడి వ్యక్తిగత సామాజిక బాధ్యత చింతనలు ధర్మశాస్త్రములో లిఖింపబడి నెరవేరబడుతున్నవే గాని సంఘమునకు పురుషుని ఎడల కలుగవలసిన దేవుని ఆధ్యాత్మిక ప్రణాళికలు నెరవేరబడటం లేదు. ట్రినిటీ సంఘములో మంచి విత్తనములు నాటబడుచున్నా అంతరంగ ప్రాచీన పురుషుడిలో సారవంతమైన హృదయము లేదు గనుక మనము నవీన పురుషునిగా అనగా క్రీస్తు హృదయముగా రూపాంతరము చెంది ట్రినిటీ పురుష సమాజ సంఘటిత శక్తిగా మారి సంఘ పరిచర్యను ముందుకు కొనసాగించడానికి కృషి చేయాలి. ప్రార్థనా సహవాసములలో నాయకత్వం వహించుటలో, ఆరాధనా సేవకులుగా యువజన మరియు తదితర శాఖలలో ట్రినిటీ సంఘము జ్యేష్ఠత్వాన్ని మీ భుజాలపై మోపటానికి ప్రేమతో ఆహ్వానిస్తోంది. ఏశావు బుక్కెడు చిక్కుడుకాయ కూర కోసం తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్లు మనం ఈ సంఘములోని మన జ్యేష్ఠత్వాన్ని దేని కొరకు అమ్ముకొనుచున్నామో గ్రహించి క్షయమైనది అక్షయమగును, అక్షయమైనది క్షయమగునని గ్రహించి సంఘముపై పురుషుల బాధ్యతను ఎరిగి ప్రతి క్రైస్తవుడు పరిచర్యను మెరుగుపరచడంలో సంఘమునకు సహకారులమై దేవునికి మహిమ కలుగునట్లు జీవించాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ పురుషుల ఆదివారపు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆమెన్.